రైట్ స్టార్ట్. లెసన్లోకి వచ్చేస్తే చాలా నీట్గా ఇప్పటిదాకా నాకు అర్థమైన విషయం ఏంటంటే సింపుల్ క్యాష్ బుక్ చేసినప్పుడు అందరు కలిసి ఉన్నారు, ఒకే దగ్గర రాసుకున్నారు. అది నువ్వు బ్యాంక్ అయినా క్యాష్ అయినా ఏదైనా. ఇవాళ ఏం చేశారు? విడిపోయారు. ఎవరిది వాళ్ళకి చూపెట్టు, తప్పేముంది? అన్నీ కలిసి ఒక దగ్గర రాసిన నువ్వు, నీ దగ్గర నాలెడ్జ్ ఉన్నట్టే కదా, అన్నీ ఒక దగ్గర రాసిన నువ్వు ఎవరిది వాళ్ళకు రాయి అన్నప్పుడు, ఎవరి వాళ్ళకి గైడ్ ఉన్నప్పుడు ఎవరిది వాళ్ళకి రాయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఉత్త క్యాష్ ఉన్నప్పుడు ఇంతకుముందు బ్యాంకులో డబ్బులు పడ్డా నీ దగ్గర క్యాష్ వచ్చినా డెబిటే, నీ దగ్గర నుంచి క్యాష్ పైన బ్యాంక్ ద్వారా కట్టినా క్రెడిట్. ఒకటే కాలం ఉంది కాబట్టి ఇందులో వేసాం అందులో వేసాం, కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు నీకు కొంచెం కన్ఫ్యూజన్ యాడ్ అయింది. ఏంటి అంటే దీన్ని చూపెట్టాలి, దీన్ని చూపెట్టాలి. ఇక డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది కామన్. డిస్కౌంట్ రిసీవ్డ్ కామన్ ఇస్తాడు. ఇక మీకు బాగా కన్ఫ్యూజన్ ఇచ్చేది ఏంటి అంటే క్యాష్ ఇటు సైడ్ డబ్బులు వస్తున్నాయి, క్యాష్ కానీ బ్యాంక్ కానీ డెబిట్ అవుతుంది అంటే ఇటు సైడ్ రండి, ఆపోజిట్ వర్డ్ రాయండి. ఏ కాలం అయితే డెబిట్ అవుతుందో ఆ కాలంలో డబ్బులు క్లారిటీ. క్యాష్ కానీ బ్యాంక్ కానీ క్రెడిట్ అవుతున్నది అంటే అర్థం పేమెంట్ చేశారు అన్నారు. అది క్యాష్ ద్వారా చేస్తే క్యాష్ వేయండి, బ్యాంక్ ద్వారా చేస్తే బ్యాంక్ వేయండి. డిస్కౌంట్ ఎలా అయింది ఇక్కడ రాయండి, డిస్కౌంట్ ఇక రెండు కలిపి వచ్చేది ఏంటి అంటే క్యాష్ తీసుకుపోయి బ్యాంక్ వేసి ఎల్లున్న తీసుకుపోయేసావు, పెద్దన్న బిల్డప్ ఇచ్చి మధ్యలో డబ్బులు ఇచ్చింది అన్నమాట. మన పెద్దన్న తీసుకుపోయి ఇల్లు వేస్తే మరి ఇల్లా లేవు. ఇప్పుడు పెద్దన్న దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎవరి దగ్గర ఉన్నా డబ్బులు? నడిపోని దగ్గర. మరి నడిపోని దగ్గర చూపెట్టాలిగా. మీ దగ్గర పోయినట్టు చూపెట్టాలి, వీటికి వచ్చినట్టు చూపెట్టాలి. వీటికి పోయినట్టు చూపెట్టాలి అంటే ఎక్కడ పోయినాయి? ఈడ పడితే డబ్బులు వచ్చినట్టు, మరి ఇక ఇక్కడైతే పోయినట్టు. అర్థమైందా? చూడండి, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఇది అలౌడ్ రిసీవ్డ్ కాలం వదిలేయండి అంతే. సపరేట్ కాలమ్స్ సపరేట్ ఇస్తారు, సపరేట్ టోటల్ చేస్తారు. క్యారీ డౌన్ ప్లాట్ డౌన్ కూడా రావు వీళ్ళకి. వీళ్ళు సపరేట్ అది వదిలే చిన్న అమౌంట్లో వీళ్ళు పాజిటివ్, వీళ్ళు నెగిటివ్, వీళ్ళు ప్లస్లో, వీళ్ళిద్దరు మైనస్. వీళ్ళు పొందుతారు, వీళ్ళు వదిలేస్తారు. వీళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నిండుతా ఉంటే ఈడ వెళ్ళిపోతా ఉంటుంది. ఇటు సైడ్ ఒక ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ కనెక్షన్ ఇచ్చాం. నిండుతా ఉన్నాయి, అవి నీళ్ళైనా డబ్బైనా ఏదైనా ఈ రెండిట్లా నిండుతా ఉన్నాయి. ఓకే, మరి నిండి పొదిలిపోయేదాకా మనం చూడం, ట్యాబ్ని బంద్ చేస్తాం. ట్యాబ్ని బంద్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న నీళ్ళని వాడుకోవాలి కాబట్టి అన్నం ఉండాలి, కూర ఉండాలి, ఓకేనా, ముఖం కడగాలి, బాతింగ్ చేయాలి. చాలా సందర్భాలలో నీళ్లు ఖర్చు అయింది. ఆ నీళ్లు ఖర్చు అయిన ప్రతి దానికి ఎంత ఖర్చు చేసినావో చెప్తున్నాను. ఎంత ఖర్చు చేసినావో చెప్పు. ఇగో బాత్రూమ్కు పోయినా, స్నానం చేసిన, బై బాతింగ్ అకౌంట్, బై రైస్ కుకింగ్ అకౌంట్. అంటే ఎంత వాడుకున్నావో అంత. వాటర్ విషయం చెప్తున్నా, ఇక్కడ నీకు వచ్చింది వాటరే, నువ్వు ఖర్చు చేసింది వాటర్. ఇళ్ళకి పోతే ఇక్కడ రాయి, ఇది పోతే ఇక్కడ. ఈడ నిండుగా ఉన్నది, ఈడ ఖాళీ అయినా ఉంది. రాత్రి ఈడ జేబు నిండుతుంది, ఈడ ఖాళీ అయింది. ఎందుకు ఖాళీ అయిందో రాయి, వీడికి ఎట్లా నిండిందో కూడా రాయి, బై భవానీ ప్రసాద్ అకౌంట్ టు భవానీ ప్రసాద్ అకౌంట్ 5 lakhs. అదే 5 lakhs ని మీ అందరికి పంచిన అనుకున్నాను. 5 lakhs ఏం చేసిన? క్యాష్ రూపంలో వచ్చినట్టు క్యాష్ వేసిన. ఇక ఇటు సైడ్ వచ్చిన మొత్తం ప్రతి ఒక్కరి పేరు, వాళ్ళ పేరు కాదు. బాయ్ చెప్పురా,
అభిలాష్ అకౌంట్ ఎందులో క్యాష్ క్యాష్ కాలేదు వాడు క్యాష్ ఇచ్చిందిగా ఇక బ్యాంక్ పక్క పెట్టండి బై అభిలాష్ అకౌంట్ ఎంత 10,000 ఇచ్చిన బై పూజిత అకౌంట్ 10,000 బై ప్రియాంక అకౌంట్ 10,000 బై సంప్రీన్ అకౌంట్ 10,000 ఉమామహేశ్వర్ అకౌంట్ 10,000 ఇలా ఇచ్చుకుంటూ పోతున్నా ఎందుకు ఉన్నాయి కాబట్టి లేకపోతే అన్ని చిత్తా నాకన్నా బుద్ధి లేదా లేని తీయడానికి నన్ను భూమి భూమి భుష అంత వస్తాయి అయ్యా అక్కడ ఉన్నాయి ఇక్కడ అవపడతాయి కాబట్టి ఇది ఇచ్చిన ఇది కూడా అంతే బ్యాంకులో వచ్చింది 2.5 దీంట్లో 2.5 దీంట్లో అనుకుంది ఈ 2.5 అయిపోయింది మళ్ళీ 2.5 ఖర్చు చేయాలి ఇది చేయాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తా బై కరెంట్ బిల్ అకౌంట్ కరెంట్ బిల్ పే చేసిన బ్రష్లు కొన్నా బై బ్రష్ అకౌంట్ పెట్రోల్ కొట్టిన బై పెట్రోల్ అకౌంట్ డీజిల్ కొట్టిన బై డీజిల్ అకౌంట్ పేరు ట్రాన్స్ఫర్ చేసిన మన పేరేందో రాసి బై ఏం పేరు అండి పేరు పండు బై పండు అక్కడ రాసి కొన్ని డబ్బులు ఇచ్చి ఎలా బ్యాంకులో ఎందుకు ఈసారి అంతా డెబిట్ కార్డు యూజ్ చేస్తాను చెక్ యూజ్ చేస్తాను ఫోన్పే గూగుల్ పే యూజ్ చేస్తాను ఎందుకు ఈ క్యాష్ అయిపోయింది ఇక బ్యాంకులోనే ఉన్నాయి నా దగ్గర రూపాయి లేదు ఫోన్పే ఉందా కొడతా గూగుల్ పే ఉందా కొడతా అంతే సో ఇలా అక్కడ వస్తున్నాయి ఇక్కడ పోతున్నాయి ఇప్పుడు దీంట్లో ఉన్న డబ్బులు దీంట్లో అంటే మనది మనమే మన డబ్బులే మన దాంట్లోనే వేసుకున్నాం ఈ మన డబ్బులు ఇది కూడా మన ఈ మన ఖర్చు ఇలా పెట్టినా కూడా మన ఖర్చు ఇప్పుడు ఇల్లున్న డబ్బులు బిల్ వేసిన దట్ ఈస్ వాట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఇక్కడ ఉన్న క్యాష్ తీసుకుపోయి ఇక్కడ ఉన్న బ్యాంక్ పే వేసిన అకౌంట్ ఎంత 5 లక్షలు గారు ఇచ్చింది 5 లక్షలలో 5 లక్షలు తీసుకుపోయి బిల్ వేసి ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏంటి అంటే కాంట్రా ఎందుకు కాంట్రా అంటే చూడండి ఇప్పుడు ఇలా 5 లక్షలు ఉన్నాయా లేదు ఇక్కడ క్యాష్ రూపంలో తీసుకున్నా కదా నువ్వు భవానీ ప్రసాద్ అకౌంట్ భవానీ ప్రసాద్ అకౌంట్ ఎంతమ్మా 5 lakhs తీసుకున్నా డెబిట్ క్లారిటీ అలా ఇప్పుడు ఇల్లున్న డబ్బులు వెళ్ళేసినా ఇందులో వేసిన చూడండి వచ్చా కిందికని బ్యాంకులో వేసినా కదా క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అప్పుడు ఇది ఏమని రాయాలి క్యాష్ అకౌంట్ క్యాష్ తీసుకుపోయి బ్యాంక్ వేసిన కాంట్రా ఎందుకైంది కాంట్రా అంటే మరి చూడండి ఒకవేళ ఈ 5 లక్షలు కనుక ఇక్కడ మైనస్ చేయకపోతే చెప్పినా కదా ఈ ప్లస్లు ఈ మైనస్లు అని ఈ 5 లక్షలు కనుక ఇలా మైనస్ చేయకపోతే ఇప్పుడు ఎన్ని లక్షలు ఉన్నాయి నా దగ్గర 10 లక్షలు 10 లక్షలు యాడికి తెచ్చిన బొంబు బుషాంత వచ్చినాయి అప్పుడు నేను తప్పు చేశాను ఏం చేశా తప్పు బ్యాంకులో వేసింది చూపెట్టాను కానీ మరి క్యాష్ నా దగ్గర నుంచి పోయినట్టు చూపెట్టాను అర్థమైందా మీ అందరికి క్యాష్ దట్ పాయింట్ అర్థమైందా ఇప్పుడు టోటల్ చేస్తే నా దగ్గర ఎంత ఉన్నట్టు నా దగ్గర 10 lakhs ఉన్నట్టు కానీ ఎప్పుడు టోటల్ చేస్తే నా దగ్గర 5 lakhs అయితే మరి చూడండి నా దగ్గర నుంచి క్యాష్ పోయిందని చూపెట్టలేదు భవానీ ప్రసాద్ దగ్గర నుంచి వచ్చిన క్యాష్ అని బ్యాంకులో వేసిన క్యాష్ అకౌంట్ చూడండి క్యాష్ అకౌంట్ ఇలాకి వెళ్ళిపోయింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ అయిపోయిందా ఇల్లున్న క్యాష్ ఇలాగ వచ్చింది రైతే కానీ ఈడున్న క్యాష్ ఎట్లా మాయమైంది ఎడిపోయింది ఇప్పుడు టోటల్ అయితే 10 లక్షలు వస్తుంది మరి అంటే దీని అర్థం ఏంటంటే క్యాష్ లో ఇంకా 5 లక్షలు ఉన్నాయి నీ దగ్గర బ్యాంక్ లో కూడా 5 లక్షలు ఉన్నాయని అర్థం ఇప్పుడు నేను ఏం చేయాలంటే 5 లక్షలే ఉన్నాయని నిరూపించాలి అంటే చూడండి ఇగో బై బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్ అమ్మా బ్యాంక్ అకౌంట్ ఎందులో వేసినా డబ్బులు తీసుకుపోయి చూడండి నువ్వు క్యాష్ అకౌంట్ క్యాష్ తీసుకుపోయి బ్యాంక్ వేసి బై బ్యాంక్ అకౌంట్ క్యాష్ తీసుకుపోయి బ్యాంక్ వేసి ఏదైనా సేమ్ అంటే నీ ముఖ్య ఎక్కడ ఉందిరా అంటే ఈడుంది అని అర్థం చూడండి క్యాష్ తీసుకుపోయి బ్యాంక్ వేసిన అర్థం అదేనా
చూడండి క్యాష్ తీసుకుపోయి బ్యాంక్ తీసి ఓకే ఇటు నుంచి అటు నుంచి ఏదైనా సరే. ఇప్పుడు ఏమైందని కాంట్రా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎంత నిరూపిస్తుంది చూడండి. ఇలా అయిపోయింది లెక్క టోటల్ చేసుకున్నాం ఒకటే ట్రాన్సాక్షన్ అనుకున్నాం. ఓకే టోటల్ చేస్తున్నాం. ఇదేంటి నిల్లు ఏమైనా ఉందా ఇలా ఉదాహరణకు ఉంటే రాసుకోండి టోటల్ చేసుకోండి. అవి టోటల్ చేసి వదిలిపెట్టాడు. అది క్యాటౌన్ కాటౌన్లు వస్తాయా ఈ లాస్ట్ కాలమ్స్ ఏం రావు. ఎటు టోటల్ వస్తే ఇటు 50 అంటే 50 70 అంటే 70 20 క్యాటౌన్ కాటౌన్ చేయండి. ఎటుదంటే టోటల్ దాన్ని సమానం చేయాలి. ఇక ఈ రెండింటిని సమానం చేయాలి. చూడండి హెడ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి రెండు సమానంగానే ఉన్నాయి మ్యాక్సిమం. ఇప్పుడు క్యాష్ కాలం ఫస్ట్ క్యాష్ కాలం తీసుకోండి. 5 లక్షలు 5 లక్షలు సమానం అయిందా అయిందా కాలేదా? ఇప్పుడు ఏమన్నా క్యారీ డౌన్ రావడం వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? చూడండి 5 లక్షలు చూడండి 5 లక్షలు సమానం. నీకు క్యారీ డౌన్ రావడం ఎందుకు వస్తుంది? ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. నెక్స్ట్ చూడండి ఇగో ఇది చేసుకున్నాను క్యాష్ అయిపోయింది. బ్యాంక్ చేసుకున్నాను. బ్యాంక్ 5 lakhs అంటే 5 lakhs. మరి ఇటు సైడ్ 5 lakhs ఉన్నాయా? లేదు. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే ఇగో ఇక్కడ నిల్లు అవునా నిల్లు. ఓకే ఇక్కడ ఎంత వచ్చింది 5. అదే 5 lakhs ఇక్కడికి వచ్చింది చూడండి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. నెక్స్ట్ డేట్ వచ్చేది ఎంత? నిల్లు 5 lakhs నిల్లు. దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ఫుల్ కవర్ క్యాష్. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నట్టు చూసినా మరి ఒక్కటే 5 lakhs ఎంత తిరిగింది. అదే ఒకవేళ నేను ఈ సైడ్ కనుక ఇది చూపెట్టకపోయి ఉంటే నా దగ్గర ఎంత అయ్యేది? ఇది కనుక చూపెట్టకపోయి ఉంటే అప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలి? 5 lakhs అని రాయాలి. ఇది లేకపోతే కాంట్రా చేయకపోతే ఏం చేయాలి? ఇక్కడ 5 lakhs వచ్చేది. అప్పుడు ఇంట్లో 5 lakhs వచ్చేది. అప్పుడు ఇది తీసుకుపోయి ఇక్కడ రావడం అని రాసేది. ఇక్కడ నిల్లు రాకపోయి ఇక్కడ కూడా 5 lakhs వచ్చేది. అప్పుడు 5 + 5 ఎంత రావాలి? నా దగ్గర పవన్ ప్రసాద్ గారు ఇస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు ఎంత కలిసి అది వచ్చింది. అంతేగాని నేను లెక్క తప్పు చేసుకుని నా దగ్గర 10 లక్షలు ఉండాలి 25 లక్షలు అంటే నా అంత ముక్కు. మీరు చేసేది కూడా గదే చేస్తుంది ప్రతిసారి. ఇప్పటికైనా అర్థమైందా? కాంట్రా ఎందుకు వస్తుంది? కాంట్రా ఎందుకు వస్తుంది అంటే వీళ్ళకి మధ్య అవినాభావ సంబంధం ఉండడం వల్ల డెబిట్ కాలమ్స్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ళే క్రెడిట్ సైడ్ కూడా ఉన్నారు. వీళ్ళు ఒకరు డెబిట్ అయినప్పుడు ఒకరు క్రెడిట్ అవుతారు, ఒకరు క్రెడిట్ అయినప్పుడు ఒకరు డెబిట్ అవుతారు. ఖచ్చితంగా ఇది డెబిట్ చేసినావా అటు డెబిట్ చేయి, ఇది క్రెడిట్ చేసినావా అటు డెబిట్ చేయి. రివర్స్. ఇప్పుడు వెన్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, ఎప్పుడైతే క్యాష్ తీసుకుపోయి బ్యాంకులు వేస్తావు అప్పుడే చేయి, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు చేయి. వెన్ క్యాష్ విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్, ఎప్పుడైతే బ్యాంకు పోయి డబ్బులు తీసుకొస్తావో ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ, పర్సనల్ యూజ్ అంటే చేయకట్టు, ఆఫీస్ యూజ్ ఓన్లీ అన్నప్పుడు 2 సార్లు వస్తుంది. ఇటు సైడ్ వస్తుంది అటు సైడ్ వస్తుంది. అప్పుడు ఏమైంది? విత్డ్రాల్ మళ్ళీ పోయినా నాకు పిచ్చి వేసింది. వెళ్ళేసింది పిచ్చి మీ దృష్టిలో. సో ఇప్పుడు ఏమైంది? మళ్ళీ నాకు 5 లక్షలు అవసరం అని చెప్పేసి మళ్ళీ ఏం చేసినా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంటికి పోతుంది లెక్క. అది ఇలా చూపిస్తాను మీకు ఉదాహరణ. ఇప్పుడు ఇక్కడ బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఏం చేసినా విత్డ్రాల్ చేసిన అంటే డబ్బులు వస్తాయా పోతాయా? వస్తాయి. చూడండి బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంకుల నుంచి వస్తాయి. ఎక్కడికి వస్తాయి? క్యాష్. ఎందుకు? అక్కడ ఉన్నాయి కాబట్టి తీసిన, లేకపోతే నిన్నట్టు తీస్తా. నువ్వు ఉంటేనే ఇస్తున్నాడు, లేకపోతే పోయి 5 లక్షలు చెక్ రాసి ఇస్తాడా? ఇవ్వమని చూస్తా, రూపాయి కూడా ఇవ్వడం. నేను అంటే బ్యాంకులో డబ్బులు లేవంట. నేను అకౌంట్లో 1 లక్ష ఉన్నాయి, నువ్వు 5 లక్షలు రాసి ఇస్తాడా? 4 లక్షలు ఆయన నుంచి లేదని రాదా, దుబ్బిరా నారా అంటాడు క్యాషియర్. బెదర్ లేదా? ఫస్ట్ బ్యాలెన్స్ చెక్ చేయించి రాసుకోవాలంట. ఎవరు రావాలని నేను చెక్ అంట. సో ఎంత అద్భుతం అంటే లెక్క. మీకు కనుక టాలెంట్ ఉండి నాలెడ్జ్ ఉండి కొంచెం అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 5 లక్షలు తీసుకోపోయినా ఎక్కడికి తీసుకొచ్చినా ఇప్పుడు మరి ఇక్కడ 5 లక్షలు ఇక్కడ 10 లక్షలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను
ఇగో ఇది కాంట్రా. ఇప్పుడు బ్యాంక్ నుంచి పోయినట్టు పెట్టాలి, బ్యాంక్ నుంచి పోయినట్టు పెట్టాలి. కాబట్టి బై క్యాష్ అకౌంట్ బ్యాంక్ లో ఫైనాన్స్. క్లియర్? సో ఇదే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది బాగా, మిగతా ఏది కూడా కన్ఫ్యూజ్ అవ్వదు. డస్టర్ ఇస్తే డస్టర్ దేపర్